హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మనకి 2023-24 సంవత్సరానికి సంబంధించిన మరికొంతమంది లబ్ధిదారులు నేమ్స్ అనేవి మనకి ఈకేవైసీ కోసం అయితే యాడ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఈకేవైసీకి రాని వారి నేమ్స్ అయితే ఇప్పుడు కొన్ని యాడ్ అయ్యాయి. సో మీ నేము ఈకేవైసీకి వచ్చిందేమో మీ సచివాలయంలో చెక్ చేసి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. సో మరి మనకి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఇంకా మనకి రాలేదు. నేను ఇప్పుడే ఎన్బిఎం లాగిన్లో కూడా చెక్ చేశాకే ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, మనకి 16న అమౌంట్ రిలీజ్ చేస్తారు కాబట్టి రేపు లేదా ఎల్లుండి మనకి 2 డేస్లో అయితే మనకి ఎలిజిబుల్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది ఫైనల్గా. సో అలాగే మీ అకౌంట్కి ఎన్పిసి అనేది యాక్టివ్లో ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఇప్పుడే చేసుకోండి. అలాగే ఈకేవైసీ కూడా కంప్లీట్ చేసుకుంటేనే ఈ అమౌంట్ అనేది పడుతుంది. మరి ఈకేవైసీకి లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకి 16న అమౌంట్ రిలీజ్ చేస్తారు కాబట్టి 16th లోపే మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అలా అయితే మీకు ఇంకే ప్రాబ్లం ఉండదు. సో తర్వాత మరి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయలేమా అంటే 1 or 2 డేస్లో మళ్ళీ చేయొచ్చు. కానీ మనకి ఈలోపే మన మండలంలో అమౌంట్ అనేది రిలీజ్ చేసేస్తే అమౌంట్ పడేసరికి లేట్ అవుతుంది. కాబట్టి ఈ రీజన్ వల్ల మీరు ఈకేవైసీ వీలైనంత తొందరగా 16వ తేదీలోపే కంప్లీట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది వచ్చిన వెంటనే మీకు అప్డేట్ అయితే షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.